హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ కమ్మటి మెంతి కూర పప్పు. ఈ పప్పు తయారు చేసుకోవడం చాలా ఈజీ. అలాగే ఈ మెంతి కూర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా ఒక కప్పు కందిపప్పుని బాగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. మెంతి కూర కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు, 6 నుంచి 8 తెల్లపాయలు, 10 తుంపుకున్న పచ్చి మిరపకాయలు, 3 టమాటాలు, కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్, 3 కప్పుల నీళ్లు పోయాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. గ్యాస్ పోయాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, శుభ్రంగా చేసి పెట్టుకున్న మెంతి కూరాకును వేసి 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, పప్పు ఆకుకూర ఎంతో చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి పప్పును మెదుపుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, 1 ఆనియన్, 2 తుంపిన ఎండుమిరపకాయలు వేయాలి. ఆనియన్స్ పింక్ కలర్లోకి మారితే సరిపోతుంది. ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో పోసుకోవాలి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పును 1 పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే, టేస్టీ ఇంకా హెల్దీ అయిన మెంతి కూర పప్పు రెడీ. మీరు తప్పక ట్రై చేయండి.